తాజాగా ఇండియాలో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో అపశృతి చోటు చేసుకుంది. జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో ముంబై ఉత్తరాఖండ్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో 21 ఏళ్ల ముంబై బ్యాటర్ అంగక్రిష్ రఘువంశీ తలకు తీవ్రమైన గాయమైంది. వెంటనే అతన్ని మైదానం వెలుపలోకి తీసుకువచ్చి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు నడవలేని స్థితిలో ఉండటంతో స్ట్రెచర్పై అంగక్రిష్ రఘువంశీని గ్రౌండ్ నుండి బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా డీప్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న రఘువంశీ అటువైపు ఒక బ్యాటర్ కొట్టిన బాల్ను చూసి క్యాచ్ పట్టడానికి ప్రయత్నించాడు. అందుకోసం ఒక చేతితో డైవింగ్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయి గ్రౌండ్పై పడ్డాడు. దీంతో అతడి తల బలంగా గ్రౌండ్కు తాకింది. గాయం తర్వాత తనకు తానే లేచాడు. ఆ వెంటనే మళ్లీ పడిపోయాడు. అయితే రఘువంశీ భుజాలు మెడకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. అందువల్లే స్ట్రెచర్పై అతడిని తీసుకెళ్లారు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి రఘువంశీకి పలు వైద్య పరీక్షలు చేసినట్లు సమాచారం. మొత్తంగా అయితే దీనిపై అధికారిక ప్రకటన అయితే ఇంకా రావాల్సి ఉంది.